భద్రపతి గారు, భద్రపతి గారు, భద్రపతి గారు. ఏంటి కుందన ఇలా వచ్చావు? నేను వజ్రపతి గారితో మాట్లాడాలి. మా మావయ్య గారి ఇంట్లో లేరు. విషయం ఏంటో నాతో చెప్పు. ఆయన వచ్చాక ఆయనతోనే మాట్లాడతాను. కుందన, నా కోపం తెప్పించొద్దు. విషయం ఏంటో చెప్పి బయలుదేరు. నాకు మీ మీద నమ్మకం లేదు. మా ఇంటికి వచ్చి మా మీదే నమ్మకం లేదంటావా? అవును, ఎందుకంటే తప్పు చేసింది మీ భర్త రుద్రమణి కాబట్టి. అంటే నేను తనని కిడ్నాప్ చేయించిన విషయం చెప్పేశారన్నమాట. ఏం తప్పు చేశారు? మా నాన్నని చంపించబోయాడు. ఈ విషయం తనకెలా తెలిసిందే? పిచ్చి పిచ్చిగా ఉందా? నా భర్త మీ నాన్నని చంపించబోవడమేంటి? పిచ్చి కాదు, అది నిజం. ఆయనే మా నాన్నని చంపించాలని చూశారు. ఆ గుండమ్మ గారు దేవతలా వచ్చారు కాబట్టి మా నాన్న బ్రతికారు. అనవసరంగా నా భర్త మీద నిందలు వేయొద్దు. నిందలు కాదు, సాక్ష్యాలతోనే వచ్చాను. కావాలంటే చూడండి. చూశారు కదా అమ్మా కాంచనమాల గారు, మీరు కూడా చూడండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు మా నాన్నని చంపాలనుకున్నారు? నాకెందుకో నన్ను కిడ్నాప్ చేసి చంపబోయింది కూడా మీ భర్తే అని అనిపిస్తోంది. చూడు, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు లేనిపోనివన్నీ ఊహించుకుని అనవసరంగా మాట్లాడుకో. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. డబ్బుంది అన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. మనుషుల్ని చంపేయాలని చూస్తున్నారు.
మాది అహంకారం అయితే నువ్వు చేస్తుందేంటి? నా కొడుకని తెలిసిన కౌస్తుబ్ని ప్రేమ పేరుతో వంచిస్తున్న నిన్ను ఏమనాలి? ఏంటి? నా వెంట తిప్పుకుంటున్నానా? ఇంకా నటిస్తున్నావెందుకు? పెద్దమ్మా, పెద్దమ్మా, తానేమీ నన్ను ప్రేమ పేరుతో వంచలేదు, రమ్మనలేదు. ఆగండి. మీరు ఈ ఇంటి వారసుడు అని తెలియగానే మళ్ళీ నా కంటికి కనిపించకు అని చెప్పానా లేదా? చెప్పండి. నన్ను కాపాడటానికి వచ్చారు అన్న కృతజ్ఞతతో మీరు ఫోన్ చేస్తే మాట్లాడనే తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని మాట్లాడాలనే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వినండి. 24 గంటలు టైం ఇస్తున్నాను. మా నాన్నని ఎందుకు చంపాలని చూశారో నాకు తెలియాలి. లేదా నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని పోలీస్ స్టేషన్ లో నేను చూపిస్తాను. పదత్తా. నాన్న కౌస్తుబ్, నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ లేదని ఆ అమ్మాయి చెప్పేసింది. కనిష్కతో నీ పెళ్లి చేయడానికి మేమిచ్చిన గడువు కూడా అయిపోయింది. ఇక నువ్వు కనిష్కని పెళ్లి చేసుకోక తప్పదు నాన్న. నేను ప్రేమించకూడదనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళ నాన్నను చంపించబోయారు. ఇలా చేస్తే ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా? కౌస్తుబ్, అరిచి నిజాల్ని అబద్ధాలుగా మార్చలేరమ్మా. అక్క, ఆ రోజు నీ ముందు నేను కౌస్తుబ్ నీకు మాటిచ్చాం. 15 రోజుల్లోగా కౌస్తుబ్ తను ప్రేమించిన అమ్మాయిని ఒప్పించి తీసుకొస్తే తనతో పెళ్లి చేస్తాను అని. లేదంటే కనిష్కని పెళ్లి చేసుకోవాలి. టైం అయిపోయింది. కనిష్కనే పెళ్లి చేసుకోవాలి. నాన్న కౌస్తుబ్, మీ అమ్మైనా నేనైనా మీ నాన్నైనా ఆలోచించేది నీ భవిష్యత్తు కోసమే కదా. కనిష్కని పెళ్లి చేసుకో నాన్నా. పెద్దమ్మా, కుందన ఇక ప్రేమించదని మీ నమ్మకం, కానీ నా ప్రేమ ఓడిపోలేదని నా నమ్మకం. అక్క, ఈ మాటలన్నీ వద్దు. పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం. రత్న, ఇక కౌస్తుబ్ లైఫ్లో ఆ కుందన లేదు. అవునదిరా,
రత్న, తను వచ్చింది నా కోసమే అయినా కౌస్తుభ్ లైఫ్లో తను లేకుండా చేశాను. ఇక మనం ఆలోచించాల్సింది ఆ కుందన గురించి, ఆ కుందన మనకిచ్చిన టైం గురించి, ఆ సాక్ష్యం గురించి. అరే ఏంద్రా పని చక్కగా చేయర్రి. రత్నమాలమ్మా, అమ్మా చెప్పుర్రి. నువ్వు నాకు చిన్న సాయం చెయ్యాలి. అగ్గో, మీరడిగితే నా ప్రాణాలైన ఇస్తా కాదు, చిన్న సాయం చెయ్యనా? చెప్పురమ్మా. నీ ప్రాణాలు నాకేం అక్కర్లేదు కానీ నేను చెప్పిన పని చేయి చాలు. చెప్పురమ్మా. మా అక్కకిస్తున్నాను, మాట్లాడు. రంగమ్మా, కాంచనమాలమ్మా, నమస్తే. ఎట్లున్నావు? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ రేపు తెల్లారేసరికి ఆ కుందన మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏందమ్మా, రేపు తెల్లారే లోపట గా కుందన ఊరిడిచెళ్ళిపోవాలనా? అవును, అలా కనుక నువ్వు చేయగలిగితే నువ్వు సంతోషపడేంత డబ్బు నేనిస్తాను. గది గది నాకిడిచిపెట్టమ్మా. గా మాణిక్యం నా కాడ ఇల్లు తాకట్టు పెట్టిండు. ఇంత దాకా మిత్తి లేదు, అసలు లేదు. గదొక్కటి చాలమ్మా. అలా నా ఇంటి నుంచి గెంటేనికే, ఊరి నుంచి తర్మేనికే. శభాష్ రంగమ్మ, శభాష్. ఇగో అమ్మా, ఇప్పుడే ఆ ఇంటికి పోతా. ఆ కుందన వాళ్ళ నెల్లగొట్టి గా ఇంటికి తాళమేసి నీకు ఫోన్ చేస్తానమ్మా. సూపర్ సూపర్ రంగమ్మా, నీ మాట నువ్వు నిలబెట్టుకో, నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. అగ్గో గట్లనే అమ్మా. ఉంటానమ్మా మళ్ళా. కుందనా, నీ సంగతి చెప్తనే. ఇగో పెన్మిటి, ఏం చేస్తున్నావయ్యా? రా బయటికి. రుద్రా, వదినా, మనవేం భయపడనక్కర్లేదు. రేపీ పాటికి ఆ కుందన ఊరు విడిచి వెళ్ళిపోయింది అన్న శుభవార్త మనం వింటాం. అవునా? అలాగే గంగవ్వ, అలాగే. అత్తయ్య కూడా చెప్తా. అత్తయ్య, అత్తయ్య, నాన్నని రేపు డిశ్చార్జ్ చేస్తానన్నారట. అమ్మయ్యా, భగవంతుడా నువ్వున్నావయ్యా. అన్నయ్య ఆరోగ్యం ఏమవుతుందో, నువ్వెప్పుడొస్తావో, నీకేమవుతుందోనని అనుక్షణం అనుక్షణం భయపడ్డాను. నువ్వు తిరిగొచ్చావు, అన్నయ్య ఆరోగ్యంతో వస్తున్నాడు. భగవంతుడా, ఇంకేం సమస్య రాకుండా చూడు తండ్రి. రండి, కొలతలు తీసుకోండి. ఓకే సార్. సార్, ఇక్కడ 20. ఇటు చూడండి. అసలు ఎవరు వాళ్ళత్తయ్య? ఏం చేస్తున్నారు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. పద రాతయ్య చూద్దాం. ఎవరండి మీరు? అసలు ఏం చేస్తున్నారు? కొలతలు వేస్తున్నామండి. మా ఇంటిని కొలతలు కొలవడానికి మీరెవరండి? ఇల్లు కొనాలంటే కొలతలు తెలుసుకోవాలి కదా.
నేనే గీ రాణి కాసుల రంగమ్మనే గీ కొలతలు తీసుకోమనన్నా. ఈ ఇల్లు అమ్ముతానని చెప్పింది కూడా నేనే. అయ్యా గమానిక్యం ఈ ఇల్లు నా కాడ తాకట్టు పెట్టిండు. గా సంగతి మీకు కూడా ఎరకనే కదా. ఒరే 3 నెలల సంధి మిత్తి లేదు, అసలు లేదు. నాకు అర్జెంటుగా పైసలు కావాలి, అందుకే ఈ ఇల్లు తాకట్టు పెట్టిన. రంగమ్మ గారు, మా పరిస్థితి మీకు తెలుసు కదా. కొంచెం ఓపిక పట్టండి, మీ డబ్బులు మీకు తెచ్చిస్తాం. కుదరదు, నాకిప్పుడే డబ్బులు కావాలి, లేదంటే ఈ ఇల్లు అమ్మేస్తా. రంగమ్మ గారు, ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా. అగ్గ కష్టమా పెరివిటి రంగమ్మ, జరా డాక్యుమెంట్లు తీసి గక్కుందా నాకు చూపించు. కట్లనే చదవచ్చు కదా, చదువుతుందిలే. ఇవ్వు. ఇదిగో కుందనా, తీసుకో. అందులో ఏం రాసిందో నేను చెప్తాగా. రంగమ్మ రంగమ్మ, నా 2 కూతుర్లను పెంచి పెద్ద చెయ్యలేక యాష్టకొస్తుంది. నాకు మాయదారి రోగం వచ్చింది, గదే జబ్బు, గది దవాఖానలో చూపించుకోనికనే నా కాడ పైసలు లేవు. నా కష్టం చూసి కుసంత పైసలు ఇస్తే నా ఇల్లు నీ కాండే తాకట్టు పెడతా. సంవత్సరం లోపట నీ అప్పు తీర్చకుంటే నువ్వు ఈ ఇల్లు అమ్ముకోవచ్చు. ఇట్లు నీ బాంచన్ మాణిక్యం. గదే కదా ఉన్నది. అమ్మా రంగమ్మ, మా అన్నయ్య నీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కాదనను. కాకపోతే ఇప్పుడు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. పైగా మేం బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నాం మేము. ఇప్పటికిప్పుడంటే ఇంటికొచ్చేసరికి ఈ ఇల్లు కూడా లేదని తెలిస్తే మా అన్నయ్య తట్టుకోలేడమ్మా, తట్టుకోలేడు. నా మాట విని నీ అప్పు తీర్చడానికి కాస్తంత గడువివ్వు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అత్తయ్య, రంగమ్మ గారు, 10 రోజులు ఆగండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. 10 సెకండ్లు కూడా ఆగా. ఏ బాబులు, గీ ఇంటి మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయనే దానికి సాక్ష్యం ఏందంటే ఇగో గీ డాక్యుమెంట్లే సాక్ష్యం. గీ ఇల్లు మీకు అమ్మేస్తున్నా. ఈ క్షణం నుంచి ఈ ఇల్లంతా మీదే. ఇగో పేపర్లు చూసుకోరు. రే ఏమన్నా ఆడుకోవడానికి వచ్చి రైటి ఏళ్ళండ్రా సామాన్లన్నీ తీసుకొచ్చి బయట పడేయ్రి. అలాగేనమ్మా, రారా. ఏయ్ ఆగండి. ఒకే ఒక్క అడుగు ముందుకు పడిందంటే ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో బయటికి వెళ్ళరు. ఏందేందేందేందేంది? గీ రంగమ్మకే ధమ్కేస్తున్నావా? దమ్కి కాదు, జరగబోయేది చెప్తున్నాను. దట్టనా? చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, నేను కూడా చూస్తా. ఏందిరా గిన్నె నిలబడి సినిమా చూస్తుండ్రా? నిలబడే ఉన్నారు బొమ్మలు లేక. అలాగే